హలో అండ్ వెల్కమ్ టు sakshiyeducation.com. ఎప్పుడు ఎగ్జామ్ ఇంకెప్పుడు అన్నట్టుగా ఉంది స్టూడెంట్ స్టేట్ ఆఫ్ మైండ్. నేను మాట్లాడుతుంది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 గురించి. 2 times గ్రూప్ 1 అయితే ఆల్రెడీ కండక్ట్ చేశారు ప్రిలిమ్స్ అండ్ ఆల్సో క్యాన్సిల్ అవ్వడం జరిగింది. స్టూడెంట్స్కి ఎక్స్పీరియన్స్ అయ్యారు. అండ్ ఆల్సో గ్రూప్ 2 కూడా 2 times ఎగ్జామ్ డేట్స్ అయితే పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. మరి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ డేట్స్ మళ్ళీ అనౌన్స్ చేస్తారు, నోటిఫికేషన్ మళ్ళీ వేస్తారు అన్నట్టుగా చెప్తున్నారు. సో దీని గురించి స్టూడెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ అయితే ఇలా ఉంది. మరి మనతో పాటు ఉన్నారు దీని గురించి మాట్లాడడానికి పాలిటీ సీనియర్ ఫ్యాకల్టీ కృష్ణ ప్రదీప్ గారు, అలాగే కృష్ణ ప్రదీప్ 21st Century ఐఏఎస్ డైరెక్టర్ కృష్ణ ప్రదీప్ గారు. సో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో. సో బేసిక్గా నిజంగా చెప్పాలి అంటే కొంచెం డిమోటివేటెడ్గానే ఉన్నారు స్టూడెంట్స్ కూడా. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? 2023 డిసెంబర్ వరకు డిమోటివేటెడ్గా ఉన్నారు. December 3rd తర్వాత మళ్ళీ మోటివేషన్ కొంచెం మొదలైంది స్టూడెంట్స్లో. అండ్ అలాగే ఇప్పుడు నిన్న అంటే అరౌండ్ February 7th రోజున వచ్చినటువంటి ఒక కొత్త న్యూస్ ప్రకారం గ్రూప్ 1 నోటిఫికేషన్ త్వరలోనే రాబోతుంది. అలాగే మిగతా ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా రీనోటిఫికేషన్ కానీ సప్లిమెంటరీ నోటిఫికేషన్ కానీ త్వరలోనే ఇవ్వబోతున్నారు. గ్రూప్ 1లో గతంలో 2 ప్రిలిమ్స్ జరిగినాయి, అవి 2 రద్దయినాయి. అండ్ తర్వాత మరి అందులో ఆ పాత నోటిఫికేషన్లో మనకి 503 పోస్టులు ఉండేవి. దీనికి అనుబంధంగా ఇంకొక 60 పోస్టులు కొత్తగా చేర్చడం జరిగింది. ఈ మొత్తం 563 పోస్టులకి కలిపి మళ్ళీ గవర్నమెంట్ కొత్త నోటిఫికేషన్ కానీ రీనోటిఫికేషన్ కానీ లేకపోతే సప్లిమెంటరీ నోటిఫికేషన్ కానీ ఇవ్వచ్చు. సో ఇది ఫిబ్రవరి లెవెల్లోనే ఈ ప్రక్రియ కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు చేయాల్సింది ఏంటి అంటే మళ్ళీ పునరుత్తేజంతో రీస్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే రీస్టార్ట్ అనేది మాత్రమే మీరు అనుసరించాల్సినటువంటి ఫండమెంటల్ ఫార్ములా, ఇంకా వేరేది ఏమీ ఇంక లేదు. అంటే ఈ ప్రక్రియలో మనకి సపోజ్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే మొత్తం ప్రక్రియ ముగియడానికి ఒక 9 నెలల నుంచి 11 నెలల వరకు ప్రాసెస్ ఉంటుంది. సో ఇప్పుడు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే గవర్నమెంట్, లేకపోతే కొంచెం లేట్ అయ్యింది అంటే మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది, దానివల్ల ఇవ్వడం కష్టం అవుతుంది. కాబట్టి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. దెన్ మనకి ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ కంప్లీట్ అవుతాయి. ఇవన్నీ మొత్తం ప్రక్రియ కంప్లీట్ అవ్వడానికి జూన్ వరకు అవుతుంది. కాబట్టి మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ మోస్ట్లీ జూన్ జూలైలో ఉండే అవకాశం ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 3-4 నెలలు టైం ఇచ్చి మెయిన్స్ ఎగ్జామ్ పెడతారు. అంటే సపోజ్ జూలైలో ప్రిలిమ్స్ ఉందనుకుందాం, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. సో నవంబర్ లోపల మనకి మెయిన్స్ ఎగ్జామ్ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత పేపర్ వాల్యుయేషన్ చేసి ఒక 2-3 నెలల తర్వాత మనకి రిజల్ట్స్ ఇచ్చేస్తారు. కనుక గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 లక్షల పోస్టులు డిసెంబర్ నాటికి కంప్లీట్ చేస్తాను అనేటటువంటి ఒక ప్రామిస్ చేసి ఉంది. కనుక ఆ ప్రామిస్లో భాగంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చి దానికి సంబంధించిన ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోతుంది. అలాగే ఇంటర్వ్యూ లేదు, ప్రస్తుత నోటిఫికేషన్కి అయితే ఇంటర్వ్యూ లేదు. కనుక అది డిసెంబర్ నాటికి కంప్లీట్ అయ్యేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకా సేమ్ గ్రూప్ 2 ఎగ్జామ్ విషయంలో కూడా అంతే. గ్రూప్ 2 ఇప్పటికి 2 సార్లు వాయిదా పడింది. ఆల్మోస్ట్ 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు అభ్యర్థులందరూ. ఈ వాయిదా పడినటువంటి నేపథ్యంలో గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్ని కూడా టీఎస్పీఎస్సీ త్వరలోనే ప్రకటిస్తుంది. కాబట్టి కంటిన్యూ చేయండి అంతే. మీరు ఎక్కడా కూడా ప్రిపరేషన్ ఎక్కడైతే ఆపేశారో అక్కడి నుంచి మొదలుపెట్టండి. అక్కడి నుంచి మొదలుపెట్టి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అంటే రివిజన్ చేయండి, ఎక్కువ రివిజన్ చేయండి. గ్రూప్ 2 అభ్యర్థులు అయితే ఎక్కువగా రివిజన్ మీద ఫోకస్ చేయండి. గ్రూప్ 1 అభ్యర్థులు అయితే పాత అభ్యర్థులు, అంటే ఆల్రెడీ ప్రిలిమ్స్ రాసినటువంటి సుమారు 2.5 లక్షల మంది అభ్యర్థులు, వీళ్ళతో పాటు అదనంగా మార్కెట్లోకి వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి ఈ కొత్త గ్రాడ్యుయేట్లు వీళ్ళు కూడా అప్లై చేస్తారు. వీళ్ళు కూడా ఎగ్జామ్ రాస్తారు. అంటే ఓవరాల్గా రాబోయే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ సుమారుగా 4 లక్షల మంది రాసే అవకాశం ఉంది. కాబట్టి ఆ గ్రూప్ 1 అభ్యర్థులు చేయాల్సింది ఏంటంటే కంప్లీట్గా ప్రిపరేషన్ని రీవైటలైజ్ చేసుకోవడం. గ్రూప్ 2 అభ్యర్థులు చేయాల్సిందంటే రివిజన్ చేయడం. ఓకే సార్. సో మొత్తానికైతే రీస్టార్ట్ చేయాలి అని అంటున్నారు. ఈ రీస్టార్ట్ చేయాలి అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి స్టూడెంట్స్కి? సో రీస్టార్ట్ చేయడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ గ్రూప్ 1 అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఈ గ్రూప్ 1 అభ్యర్థులు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి 2 సార్లు ప్రిలిమ్స్ రాసేసిన వాళ్ళు ఈ ప్రిలిమ్స్ విషయంలో మళ్ళీ రివిజన్ చేయండి.
ఎందుకంటే ప్రిలిమ్స్ రాసి 2 సార్లు రాసి ఆల్రెడీ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారు మీరు. 2 మెయిన్స్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. మెయిన్స్ కూడా మీరు చదివే ఉంటారు, బట్ చదివిన దానికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ అనేది ఆన్సర్ రైటింగ్ ద్వారా జరుగుతుంది. సో ఈ ఆన్సర్ రైటింగ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనకి గ్రూప్ 1 మెయిన్స్లో 6 పేపర్లు ఉన్నాయి. ఈ 6 పేపర్లో ఒక పేపర్ ఏమో జనరల్ ఎస్సే, 3 జనరల్ ఎస్సేలు రాయాలి, అది పక్కన పెట్టండి. ఇక పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6 ఈ 5 పేపర్లు. సో ఈ 5 పేపర్లలో ఒక్కొక్క పేపర్లోనూ 3 సెక్షన్లు ఉన్నాయి. ఒక్కొక్క సెక్షన్ నుంచి 5 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. అంటే 3 సెక్షన్లు 5 క్వశ్చన్లు 15 ప్రశ్నలు మొత్తం. ఆ 15 ప్రశ్నల్ని మనం 180 నిమిషాల్లో రాయాలి. సో 180 నిమిషాల్లో 15 క్వశ్చన్లకి ఆన్సర్ రాయాలంటే ఒక్కొక్క క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాల్సింది ఆన్ అండ్ యావరేజ్ 12 నిమిషాల్లో ఆన్సర్ చేయాలి. కాబట్టి ఆ స్థాయిలో మన ఆన్సర్ రైటింగ్ స్పీడ్ ఉండేటట్టుగా ప్రాక్టీస్ చేయాలి. అంటే మొత్తం మీద ఒక్కొక్క పేపర్లోనూ పేపర్ 2, పేపర్ 3 నుంచి పేపర్ 4, 5, 6 అంటే 6th పేపర్ అంటే తెలంగాణ మూమెంట్ 3 సెక్షన్లు ఉన్నాయన్నాం. ఒక్కొక్క సెక్షన్లో 5 చాప్టర్లు ఉన్నాయి. ప్రతి చాప్టర్లోనూ ఆన్ అండ్ యావరేజ్ 6 నుంచి 7 టాపిక్స్, సబ్ టాపిక్స్ ఉన్నాయి. సో మొత్తం మీద మనకి ప్రతి పేపర్లోనూ 150 టాపిక్సే ఉన్నాయి. ప్రతి టాపిక్కి కనీసం మీరు ఒక క్వశ్చన్ అయినా ప్రాక్టీస్ చేయాలి. అంటే ఏంటి, ప్రతి పేపర్ మీద 150 ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి. అంటే ఓవరాల్గా 150 ప్రశ్నలు కనుక మీరు ప్రాక్టీస్ చేయడం జరిగితే, మొత్తం 6 పేపర్లకి 5 పేపర్లకి కనుక ప్రాక్టీస్ చేయడం జరిగితే, సో 750 ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ అవుతాయి. 750 ప్రశ్నలకి మీరు ప్రాక్టీస్ చేయడం అంటే అది అసాధారణమైనటువంటి విన్యాసం అవుతుంది. కాబట్టి మీ రైటింగ్ స్పీడ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. మీరు ప్రతి మార్కుకి ఒక క్వశ్చన్కి ఆన్సర్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ స్థాయి ప్రాక్టీస్ ఉంటేనే తప్ప ఈ వన్ అండ్ ఓన్లీ ఆపర్చునిటీని మీరు మిస్ కాకుండా ఉంటారు. ఇది వన్ అండ్ ఓన్లీ ఆపర్చునిటీ ఎందుకంటున్నారంటే, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎప్పుడూ 560 పోస్టులతోటి నోటిఫికేషన్ రాలేదు. ఇది మొట్టమొదటి ఆపర్చునిటీ, మేబీ ద లాస్ట్ ఆపర్చునిటీ. ఇన్ని పోస్టులతోటి ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం అనేది. 40కి పైగా డిప్యూటీ కలెక్టర్ పోస్టులు ఉన్నాయి. ఇది మళ్ళీ ఇంకోసారి రాదు. కనుక ఇది వన్ అండ్ ఓన్లీ ఆపర్చునిటీ. దీన్ని ఉపయోగించుకోవడం అంటే, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం నవ్ ఆర్ నెవర్ అన్నట్టుగా ఉండాలి. అయితే ఇప్పుడు ఇంకెప్పుడు లేదు, లేకపోతే అలాంటి పద్ధతిలో మీ ప్రిపరేషన్ అనేది చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఇంకో 75 మార్కులు ఇంటర్వ్యూకి ఉంటాలే, అక్కడ ఇంకో 15-20 మార్కులు సంపాదించుకుందాం అనే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇంటర్వ్యూ లేదు కాబట్టి. సో మీరు ఎక్కడైతే ఆపేశారో అక్కడి నుంచి ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ప్రిలిమ్స్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్. సో నోట్స్ మేకింగ్కి ఇప్పుడైతే చాలా టైం ఉంది. సో నోట్స్ మేకింగ్ ఎలా స్టార్ట్ చేయాలంటారు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి? ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్గా మీ నోట్స్ అనేది తయారు చేసుకోవాలి. ప్రతి పేపర్లోనూ 3 సబ్జెక్టుల వరకు ఉన్నాయి మనకి. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేపర్ 2 తీసుకుంటే, ఆ పేపర్ 2లో తెలంగాణ హిస్టరీ ఉంది, ఇండియన్ హిస్టరీ ఉంది, అలాగే జాగ్రఫీ ఉంది. నెక్స్ట్ పేపర్ 3 తీసుకుంటే ఇండియన్ సొసైటీ, పాలిటీ అండ్ గవర్నెన్స్ ఉంది. ఇట్లా అలాగే ఎకానమీ పేపర్ తీసుకుంటే ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ ఉంది. సో అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో టెక్నాలజీ ఒక పార్టు, జనరల్ సైన్స్ ఒక పార్టు, అండ్ ఒక స్టాటిస్టికల్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఒక పార్ట్. అదేవిధంగా తెలంగాణ మూమెంట్ పేపర్లో 3 రకాల విభాగాలు ఉన్నాయి. సో ఇట్లా మొత్తం ఒక్కొక్క పేపర్లోనూ మనం 3 సబ్జెక్టులు తీసుకున్నప్పుడు, అంటే 5 పేపర్లు ఇంటూ 3 15 రకాల సబ్జెక్టులు. ప్రతి సబ్జెక్ట్కి యూనిట్ వైజ్గా, టాపిక్ వైజ్గా మీ దగ్గర ఒక 200 నుంచి 300 పదాల్లో నోట్స్ ఉండాలన్నమాట. అంటే ఆ నోట్స్ అనేది కూడా పాయింట్ వైజ్గా ఉండాలి. ఆ నోట్స్లో ప్రధానంగా హైలైటెడ్ వర్డింగ్ ఉండాలి. తర్వాత కొన్ని చోట్ల బొమ్మలు తయారు చేసుకోవాలి. అండ్ ఇప్పుడు సపోజ్ హిస్టరీ లేకపోతే తెలంగాణ మూమెంట్ లాంటి పేపర్లు చదివేటప్పుడు క్రొనలాజికల్గా మీ నోట్స్ తయారు చేసుకోవాలి. ఎందుకంటే క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ హిస్టరీలో కానీ లేకపోతే తెలంగాణ మూమెంట్లో కానీ. కాన్సెప్చువల్ అనాలిసిస్ కన్నా క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ అనేది మీరు నోట్స్ తయారు చేసుకుని గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. ఆ తర్వాత కాన్సెప్చువల్ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. ఇక పాలిటీ, గవర్నెన్స్ ఇటువంటి అంశాలు ఉన్నాయంటే ఇవి ఇంటర్లింకింగ్గా ఉంటాయి. సో ఇప్పుడు సపోజ్ పాలిటీ ఉంటుంది. పాలిటీలో రాష్ట్రపతి గురించి చదివేటప్పుడు గవర్నర్ గురించి అవగాహన చేసుకోవాలి.
ప్రైమ్ మినిస్టర్ గురించి చదివేటప్పుడు చీఫ్ మినిస్టర్ గురించి కూడా తెలియాలి. ఇట్లా ఇంటర్లింక్డ్గా చదువుకోవాలి. అంటే చాలా స్పష్టమైనటువంటి సిలబస్ అయితే మనకి ఇచ్చారు. ఇప్పుడు పాలిటీలో యూనిట్ 1లో బేసిక్స్ ఉన్నాయి. అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అలాగే ఇండియన్ ప్రియాంబుల్, తర్వాత ఏ ఫిలాసఫీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇటువంటి అంశాలు ఉన్నాయి. యూనిట్ 2లో మనకి ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి. యూనిట్ 3లో యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ గురించి ఉంది. ఆ తర్వాత మీకు జ్యుడిషియరీ గురించి ఉంది. నెక్స్ట్ ఫెడరలిజం అండ్ డీసెంట్రలైజేషన్ గురించి ఉంది. ఇట్లా చాలా స్పష్టంగా మనకు ఒక సిలబస్ అన్ని సబ్జెక్టులకి ఇచ్చారు. కాబట్టి ఆ సబ్జెక్ట్ వైజ్గా మన దగ్గర ప్రతి యూనిట్కి సంబంధించి, ప్రతి టాపిక్కి సంబంధించి ఒక 200-300 పదాల్లో మన దగ్గర ఒక ప్రాపర్ నోట్స్ సూక్ష్మీకరించి ఉంటే దాన్ని రివిజన్ చేసుకోవడం మీకు చాలా ఈజీ అవుతుందన్నమాట. కాబట్టి ఆ రివిజన్ కూడా ఎలా అంటే మీరు నోట్స్ తయారు చేసుకోవడం కూడా ఎలా ఉండాలంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ పద్ధతిలో ఉండాలి. సో ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ పద్ధతిలో సపోజ్ మీరు ఎక్కడైనా రెడీమేడ్గా మీకు మెటీరియల్ వచ్చిందనుకోండి, అంటే ఎక్కడైనా టెస్ట్ సిరీస్ జాయిన్ అవుతారు, ఆ టెస్ట్ సిరీస్ ద్వారా మీకు రెడీమేడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇస్తాం. ఇచ్చినప్పుడు మీరేం చేయాలి, ఆ ఇంట్రడక్షన్లో ఏముందో ఆ ఇంట్రడక్షన్ పక్కనే ఒక 1 వర్డ్లో రాసుకోవాలి. మెయిన్ బాడీలో ఏ అంశాలు కవర్ అయినాయి ఒక 4-5 పదాల్లో రాసుకోవాలి. కంక్లూజన్లో వే ఫార్వర్డ్ ఏ విధంగా ఉంది అనేది ఒక పదంలో రాసుకోవాలి. సో అప్పుడు ప్రతి ఆన్సర్ కింద ఇట్లా ఒక స్ట్రక్చర్ తయారు చేసుకున్నారనుకోండి, చాలా వేగంగా మీరు ఎగ్జామ్ ముందు రివిజన్ చేసుకోగలుగుతారు. ఇలాంటి పద్ధతిలో మీ నోట్స్ మేకింగ్ అనేది ఉండాలన్నమాట. పర్ఫెక్ట్ నోట్ మేకింగ్ చెప్పారు సార్. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దీంతో పాటు హైలైటర్స్, బుక్స్ అన్ని ఉంటే హైలైట్ పెన్స్ అన్ని పెట్టుకొని హైలైట్ చేస్తూనే ఉంటారు. సో అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటారు? హైలైట్ చేయడం అది సైకలాజికల్గా కూడా చాలా సైకాలజిస్టులు చెప్పేది మంచి పనే. కాకపోతే కొంతమంది పుస్తకాలు ఓపెన్ చేసినప్పుడు హైలైట్లు తప్ప మనకి ఏం కనపడదు. అంటే మొత్తం అన్ని సెంటెన్స్లని హైలైట్ చేసేస్తారు. దానివల్ల ప్రయోజనం లేదు. ప్రతి సెంటెన్స్ని హైలైట్ చేయడం వల్ల. హైలైట్ చేసేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఒకటి కీవర్డ్స్ ఉంటాయి కొన్ని, ప్రతి ఆన్సర్లోనూ కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ హైలైట్ చేసుకోండి. అండ్ రెండోది, ఏదైనా సపోజ్ హిస్టరీ లాంటివి చదువుతున్నప్పుడు ఇయర్స్ వస్తాయి, ఆ ఇయర్స్ని హైలైట్ చేయండి. ఆర్ లేకపోతే కొంతమంది కీ పర్సన్స్ నేమ్స్ ఉంటాయి, ఆ కీ పర్సన్స్ యొక్క నేమ్స్ని హైలైట్ చేసుకోండి. ఆ హైలైట్స్ చేసుకున్నటువంటి పాయింట్ ఆ రకంగా ఉండాలి. కానీ మొత్తం పారాగ్రాఫ్లు హైలైట్లు ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అది అవాయిడ్ చేయాలి. అంటే మీకు ఇంకా ప్రతి పదం కూడా మీకు ఇంపార్టెంట్ పదం అన్నప్పుడు, లేక ప్రతి సెంటెన్స్ ఇంపార్టెంట్ అని అనిపించినప్పుడు మొత్తం అన్నింటినీ అండర్లైన్ చేసుకుని హైలైట్లు చేస్తూ ఉంటే ఇక అన్ఇంపార్టెంట్ ఏంటి, ఇంపార్టెంట్ ఏంటి అనే తేడా మాత్రం ఉండదు. సో మనకి గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్లో మెయిన్స్కి వచ్చేటప్పటికి కావాల్సినటువంటి కంటెంట్ ఏంటి అది గుర్తించాలి. ఫస్ట్ ఏం కంటెంట్ కావాలి, ఆన్సర్ ప్రజెంటేషన్ చేయడానికి కావాల్సిన కంటెంట్ కావాలి. సో మరి ఆన్సర్ ప్రజెంట్ చేయాలి అంటే ఎంత ప్రజెంట్ చేయాలి? మన ఇష్టం వచ్చినంత ప్రజెంట్ చేయకూడదు. 10 మార్కులకి ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్వశ్చన్ 10 మార్కులకు ఉంటుంది. అంటే పేపర్ 2 నుంచి 6 వరకు అయితే ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్కులు ఉన్నాయి. అదే మళ్ళీ డేటా ఇంటర్ప్రిటేషన్కి వచ్చినప్పుడు 25 క్వశ్చన్లు ఇస్తారు, ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్. అది వేరే స్కీమ్. మిగతావన్నీ కూడా మనకి 10 మార్క్స్ 200 పదాల్లో ఆన్సర్ రాయడం. సో ఈ 200 పదాల్లో ఆన్సర్ ఎట్లా రాయాలి? ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, మనం 20 పేజీల్లో చదివిన దాన్ని 200 పదాల్లో ఆన్సర్ ప్రజెంట్ చేయాలి. కొన్ని క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే, మనం 20 పదాల్లో చదివిన దాన్ని 200 పదాల్లో ఎక్స్టెన్షన్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద లెంగ్దియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ ఎక్స్ప్లెయిన్ అన్నాడు అనుకోండి. ఈ లెంగ్దియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ అనే పదాన్ని 20 పదాల్లో మనం చదువుకుంటాం. మామూలుగా టెక్స్ట్ బుక్లో అంతవరకు ఇస్తాడు. బట్ అదే స్టేట్మెంట్ని తీసుకొచ్చి ఎగ్జామినర్ క్వశ్చన్గా ఇస్తున్నాడు. క్వశ్చన్గా ఇచ్చినప్పుడు దానికి 200 పదాల్లో ఆన్సర్ రాయాలి. మరి అలా ఆన్సర్ రాయాలన్నప్పుడు మనం ఎలా సృష్టించాలి? దీనికి ఆన్సర్ ఎలా సృష్టించాలి అంటే, అది అతిపెద్ద రాజ్యాంగం ఎందుకు అయింది అనే పాయింట్ని చెప్పాలి. ఫస్ట్ వై ఇట్ ఈస్ సో బిగ్ ఇన్ ది వరల్డ్ అనేది ఒకటి. రెండోది, దీనివల్ల వచ్చిన కాంప్లెక్సిటీస్ ఏంటి, అంటే కాంప్లెక్సిటీ అంటే దీనివల్ల కలిగిన నష్టాలేంటి, దీనివల్ల వచ్చినటువంటి ప్రయోజనాలు ఏంటి. అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అవడానికి కారణాలు, అవడం వల్ల కలిగినటువంటి ప్రయోజనాలు, అలా అవడం వల్ల వచ్చినటువంటి నష్టాలు, ఇవి ఒక్కొక్కటే 5-5 పాయింట్లు మనం నోట్స్లో రాసుకోవాలి. కంక్లూజన్లో వే ఫార్వర్డ్ చెప్పాలి. వే ఫార్వర్డ్ అంటే భారత రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగం,
దీని పరిమాణం ఇంకా పెరుగుతుంది. అనేక సవరణల కారణంగా ఇప్పటిదాకా రాజ్యాంగానికి 106 సవరణలు జరగడం వల్ల ఈ సవరణల కారణంగా భారత రాజ్యాంగం యొక్క పరిమాణం నిరంతరం పెరుగుతూ ఉంది అని చెప్పి కంక్లూజన్లో వే ఫార్వర్డ్ చెప్పారు. ఇలా ఈ పర్స్పెక్టివ్ని కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే మన ఆన్సర్ ప్రజెంటేషన్ అనేది ప్రాపర్గా ఉండేటట్టుగా నోట్స్ వస్తుంది. దీనికి ఇంకొక ట్రిక్ చెప్తాను. ఏంటంటే ఒక 4 C's అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక టాపిక్, ఇప్పుడు సపోజ్ ఫండమెంటల్ రైట్స్ అవుతారు, అండ్ ఈ ఫండమెంటల్ రైట్స్ చదివేటప్పుడు రైట్ టు ఈక్వాలిటీ గురించి మనం నోట్స్ రాసుకోవాలి. దాని ఆధారంగా క్వశ్చన్ ఇస్తారు. సో రైట్ టు ఈక్వాలిటీ అనేది నోట్స్ రాసుకోవాల్సి వచ్చినప్పుడు ఇంట్రడక్షన్లో ఏముండాలి? చాలామందికి ఈ ఆన్సర్ రాయడం ఎలా మొదలు పెట్టాలనే దానిలో కన్ఫ్యూజన్, ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలనే దాంట్లో కన్ఫ్యూజన్. సో దానికి మీరు అనుసరించాల్సింది ఏంటి అంటే కాంటెక్స్ట్ రాయడం అనేది ఇంపార్టెంట్ ఉంది. అంటే స్టార్ట్ యువర్ ఆన్సర్ విత్ ఎ కాంటెక్స్ట్, అంటే సందర్భాన్ని, ఏ సందర్భంలో ఈ సమానత్వపు హక్కు అనే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ కాంటెక్స్ట్ ఏంటి, అంటే ఆర్టికల్ 14 to 18 ప్రకారం సమానత్వపు హక్కు ఉంది అనే పాయింట్ని ఇంట్రడక్షన్లో రాస్తారు. తర్వాత మెయిన్ బాడీలో ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ చెప్పాలి. ఫస్ట్ కాన్సెప్ట్ అంటే ఏంటి, అసలు రైట్ టు ఈక్వాలిటీ అంటే ఏంటి, మీనింగ్ చెప్పడం, అది కాన్సెప్ట్. తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ చెప్పాలి. కాన్సిక్వెన్సెస్ అంటే ఏంటి, మంచి చెడు, రైట్ టు ఈక్వాలిటీ వలన పాసిబిలిటీస్ ఏంటి, దాన్ని ఇచ్చేటటువంటి సాధ్యాసాధ్యాల గురించి చెప్పడం, ఆ కాన్సిక్వెన్సెస్. ఈ 3 డైమెన్షన్ చెప్పిన తర్వాత 4th C కంక్లూజన్. కంక్లూజన్లో వే ఫార్వర్డ్ చెప్పడం, అంటే ఈ సమానత్వం యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది, దీనివల్ల దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు ఎలా ఉన్నాయి, దాని భవిష్యత్ ఏంటి, ఇటువంటి పర్స్పెక్టివ్ని చెప్పాలన్నమాట. సో ఇంట్రడక్షన్లో కాంటెక్స్ట్, మెయిన్ బాడీలో కాన్సెప్ట్, కాన్సిక్వెన్సెస్, కంక్లూజన్, ఈ 4 Cలని అనుసరించి మీ నోట్స్ తయారు చేసుకుంటే మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా కానీ దాన్ని మౌల్డ్ చేసి ఆన్సర్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే సార్. సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి చూసుకుంటే మనము గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్ ప్యాటర్న్ అండ్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి సార్, ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా డిమాండ్ మనకు ఉంటుంది కదా సబ్జెక్ట్స్ మీద, సో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటారు? ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో సుమారుగా ఒక 13 రకాల టాపిక్స్ ఉన్నాయి. సో ఇందులో ఓవర్లాపింగ్ ఉంది కొంత. ఈ ఓవర్లాపింగ్ కారణంగా మనం కొన్ని ఏరియాస్ని ఇంటిగ్రేటెడ్గా చదువుకోవచ్చు, ప్రిపేర్ అవ్వచ్చు. ఇప్పుడు మనకి ఫస్ట్ యూనిట్లో కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ ఇంపార్టెన్స్ అని ఉంటుంది. అట్ ద సేమ్ టైం సెకండ్ యూనిట్లోనే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఇంకో యూనిట్ ఉంది. సో ఈ రెండు ఇంటిగ్రేటెడ్ చేసుకుని చదువుకోవాలి. అంటే ఈ ఫస్ట్ యూనిట్లో ఉన్న కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ సెకండ్ యూనిట్లో ఉన్న ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈ రెండు ఇంటిగ్రేట్ అవుతాయి. అలాగే మనకి 8th యూనిట్లో పాలసీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, అంటే నేషనల్ పాలసీస్ అని ఉంటుంది. దాన్ని నేషనల్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, దీన్ని కలిపి చెప్పుకోవాలి. అలాగే తెలంగాణ పాలసీస్ అని చెప్పి ఇంకో టాపిక్ ఉంది. ఈ తెలంగాణ పాలసీస్ అనే టాపిక్ని అలాగే ఫస్ట్ యూనిట్లో ఉన్న కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ రీజనల్ ఇంపార్టెన్స్ అనే దాన్ని ఇంటిగ్రేట్ చేసి చదువుకోవాలి. సో మిగతా అన్ని సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉన్నాయి, అంటే జాగ్రఫీ, హిస్టరీ, తర్వాత ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఇటువంటివన్నీ ఈ రకంగా ఉన్నాయి. అయితే ప్రిలిమ్స్లో మనకి రీజనల్ అంశాలు తక్కువ. రీజనల్ అంశాల్లో ఓన్లీ పాలసీస్ మీద మాత్రమే, కల్చర్ మీద మాత్రమే ఇచ్చారు. మెయిన్స్లో మాత్రమే మనకి రీజనల్ హిస్టరీ, రీజనల్ జాగ్రఫీ, రీజనల్ ఎకానమీ ఇటువంటివి ఉన్నాయన్నమాట. సో కాబట్టి కొన్ని ఏరియాస్, ఈ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఇటువంటివి కంబైన్డ్గా, ఇంటిగ్రేటెడ్గా ప్రిలిమ్స్కి, మెయిన్స్కి కలిపి చదువుకుంటాం. ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్కి ఉన్నటువంటి అంశాలని ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్ కోసం చదువుకుంటాం, కరెంట్ అఫైర్స్ లాంటి అంశాలని. ఇక ఎక్స్క్లూజివ్ మెయిన్స్కి ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఎక్స్క్లూజివ్ మెయిన్స్లో, అంటే ప్రిలిమ్స్ అయిన తర్వాత ఫోకస్ చేస్తే చాలు. అంటే తెలంగాణ మూవ్మెంట్ లాంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్క్లూజివ్ మెయిన్స్లో, అది దాని తర్వాత ఫోకస్ చేసుకుంటే చాలు. సో ప్రిలిమ్స్ కోసం వరకు మాత్రం మనకి ఇవ్వడానికి, కనపడడానికి 13 యూనిట్లు అయినప్పటికీ కూడా ఓవరాల్గా ఇటువంటి ఇంటిగ్రేషన్, ఓవర్లాపింగ్ కనుక చూస్తే మొత్తం 8 యూనిట్ల కిందే ఉంటుంది. సో మనం చదవడం, దాన్ని ప్రాక్టీస్ చేయడం, ఈ రెండు మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి. అంటే చదవడం ప్రాక్టీస్ ఇదే పద్ధతిలో ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఈ చదివే ప్రక్రియలో సబ్జెక్ట్ వైజ్గా ప్రాక్టీస్ చేయడం జరగాలి. అంటే ఓవరాల్గా అన్నీ కలిపి ప్రాక్టీస్ చేయడం కాకుండా పాలిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎకానమీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఇట్లా మెంటల్ ఎబిలిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ ఆఫ్ రీజనల్ ఇంపార్టెన్స్
నేషనల్ ఇంపార్టెన్స్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, దేనికి అదే సపరేట్గా ప్రాక్టీస్. ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ ద్వారా ప్రిలిమ్స్ మీద కమాండ్ సాధించవచ్చు. సో కొన్ని ఏరియాలు ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవ్వాలనుకున్నాం, అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవ్వాలనుకున్నాం. కాబట్టి ఆ ఇంటిగ్రేటెడ్గా ఉన్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవ్వాల్సినవి ప్రిలిమ్స్ ప్రాక్టీస్తో పాటు మెయిన్స్ ప్రాక్టీస్ కూడా చేయాలి. ఓకే సార్. సో గ్రూప్ 2 గురించి సార్. సో ఇక గ్రూప్ 2 విషయానికి వస్తే ఆల్రెడీ స్టూడెంట్స్ ప్రిపరేషన్లో ఉన్నారు. కాకపోతే డిసెంబర్లో ఆల్మోస్ట్ చాలామంది ప్రిపరేషన్ ఆపేశారు. కనుక ఇప్పుడు మళ్ళీ రీస్టార్టింగ్ అనేటటువంటిది ఇంపార్టెంట్. అండ్ ఈ ప్రిపరేషన్ మీరు ఎక్కడి నుంచి అయితే ఆపేశారో అక్కడి నుంచే రీస్టార్ట్ చేయండి. ఈ చేసే ప్రాసెస్లో ఫండమెంటల్గా మీరు మొత్తం అన్ని సబ్జెక్టులు సంబంధించినటువంటి సైమల్టేనియస్ ప్రిపరేషన్ అనేటటువంటిది ఇంపార్టెంట్. అంటే మీ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, తర్వాత తెలంగాణ మూమెంట్ అన్నిటినీ మళ్ళీ రీస్టార్ట్ చేస్తూ మళ్ళీ రీఇంటిగ్రేట్ చేసుకుంటూ దాని ప్రిపరేషన్ రీఓరియంటేషన్ చేసుకోవాలన్నమాట. అలా చేసినప్పుడే మనకి గ్రూప్ 2కి సంబంధించినటువంటి కాంప్రహెన్సివ్ కమాండ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది చదవడం, దానికి సంబంధించిన రైటింగ్ ప్రాక్టీస్ అంటే నోట్స్ తయారు చేసుకోవడం ఇవన్నీ ఆల్రెడీ అయిపోయినాయి. మీకు ఇది ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి మీరు ప్రిపేర్ అయ్యారు. డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుందనుకుని ప్రిపేర్ అయ్యారు, బట్ డిసెంబర్లో ఎగ్జామ్ అవ్వలేదు. కాబట్టి ఆ నేపథ్యంలో ఈ ప్రిపరేషన్ 2 సార్లు అయిపోయింది. యాక్చువల్గా అంతకుముందు ఒక డేట్ వచ్చింది, మళ్ళీ ఇంకో డేట్ వచ్చింది. ఈ నేపథ్యంలో 2 సార్లు మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది. కనుక ఇప్పుడు చేయాల్సిందల్లా రివిజన్ మాత్రమే చేయాలి. అండ్ ఇంకా ఏమైనా అవకాశం ఉంటే ప్రాక్టీస్ చేయండి. మీరు ఈవెన్ చాలామంది స్టూడెంట్స్ మాక్ టెస్టులు కూడా గణనీయంగా విపరీతంగా రాశారు. అంటే ఆ మాక్ టెస్టులు, ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించిన మాక్ టెస్టులు కొంతమంది అయితే 5-6 సిరీస్లు, టెస్ట్ సిరీస్లు రాశారు. కుదిరితే మళ్ళీ ఇంకొక మాక్ టెస్ట్ రాయండి. ఆర్ అదర్వైజ్ ఆ పాత క్వశ్చన్ పేపర్లు ఏవైతే ఉన్నాయో వాటినే మళ్ళీ ఇంకోసారి రివైజ్ చేసుకోండి. ఇది సరిపోతుంది. ఒకవేళ కొత్తగా మార్కెట్లోకి అంటే నోటిఫికేషన్లో కొత్త వాళ్ళకి కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది అనేటటువంటి అవకాశం ఇస్తే వాళ్ళు చేయాల్సిందంటే మళ్ళీ మొదటి నుంచి ప్రిపరేషన్ పెట్టుకోండి. ఓకే. సో ప్రిపరేషన్ అంటే మేజర్గా టాపిక్స్ మీరు ఆల్రెడీ చెప్పారు సార్, అండ్ ఆల్సో సబ్జెక్ట్స్ కూడా చెప్పారు. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో కూడా ఏ పార్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి? సో ఇప్పుడు ఫోకస్ ఎక్కువ అనేటటువంటిది మామూలుగా మన అకాడమిక్ ఎగ్జామ్స్లో అయితే అలా ఉంటుందన్నమాట. అంటే మన డిగ్రీలో, ఇంజనీరింగ్లో ఒక దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అనేటటువంటిది ఉంటుంది. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు ఒక 15 చాప్టర్లు ఇచ్చి 150 మార్కులు అన్నప్పుడు ప్రతి చాప్టర్ నుంచి కంపల్సరీగా 10 క్వశ్చన్లు ఇవ్వాల్సింది. కాబట్టి ఏ యూనిట్ని మనం ఎక్కువ ఎంఫసైజ్ చేయడానికి లేదు, తక్కువ ఎంఫసైజ్ చేయడానికి లేదు. అన్నిటికీ ఈక్వల్ ఎంఫసిస్ ఇస్తాం, అన్నిటికీ ఈక్వల్గా ప్రిపరేషన్ పెట్టుకుంటూ ఉండాలి. బట్ కాకపోతే ఏం చేయాలంటే ప్రతి యూనిట్కి సంబంధించి కరెంట్ ఇష్యూస్ ఏమున్నాయో వాటిని చూసుకోవాలి. అంటే ప్రతి యూనిట్కి కరెంట్ ఇష్యూస్. ఇప్పుడు ఇండియన్ ఎకానమీ, జీడిపి చదువుతాం. సో ఆ జీడిపి గురించి చదివేటప్పుడు కరెంట్ జీడిపి పరిస్థితులు ఏంటి, నీతి ఆయోగ్కి సంబంధించిన రిపోర్ట్ ఎలా ఉంది, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ చెప్పిన పరిస్థితి ఏంటి, అలాగే ఇండియన్ జీడిపి మీద ఆర్బీఐ రీసెంట్గా ఇచ్చినటువంటి ప్రెడిక్షన్స్ ఏంటి, వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన ప్రెడిక్షన్స్ ఏంటి, ఐఎంఎఫ్ చెప్పినటువంటి ప్రెడిక్షన్స్ ఏంటి, S&P గ్లోబల్ రిపోర్ట్ ప్రెడిక్షన్స్ ఎలా ఉన్నాయి ఇండియన్ ఎకానమీ జీడిపి మీద, ఇవన్నీ కూడా అడిషనల్గా చూసుకుంటూ ఉండాలి. అంటే ఈ అడిషనల్గా చెప్పినటువంటి మొత్తం అన్ని అంశాలు మీకు గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అలాగే ఇండియన్ ఎకానమీ ఫ్యూచర్ ఏంటి అనే అంశం మీద క్వశ్చన్ ఇవ్వచ్చు. అంటే వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎందుకని ఈ అంశం మీద క్వశ్చన్ ఇవ్వచ్చు అంటే ప్రధానమంత్రి అలాగే ఫైనాన్స్ మినిస్టర్ చాలా సందర్భాల్లో చెప్పిన మాట ప్రకారం 2047 కల్లా భారతదేశం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించబోతుంది. దీనికోసం మనం చేయాల్సిన ప్రయత్నాలని వీళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే కర్తవ్య కాల్ అనే పదం ఉపయోగించారు. ఈ కర్తవ్య కాల్ అనే పదం నేపథ్యంలో ప్రభుత్వం యొక్క బాధ్యతలు ఎలా ఉంటాయి, ప్రజల యొక్క బాధ్యతలు ఎలా ఉంటాయి, ఇటువంటి అంశాల మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అంటే ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనే దాని మీద. దెన్ అలాగే దెర్ మే బీ ఆల్సో ఏ క్వశ్చన్ లైక్ ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా ఉంది. అండ్ రాబోయే కొన్ని రోజుల్లో భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతుంది నెక్స్ట్ 3 yearsలో. సో దీనికి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి అంటే హౌ ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ ఎ 3rd లార్జెస్ట్ ఎకానమీ, వాట్ ఆర్ ది ఆపర్చునిటీస్ అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవాలి.
సో ఓన్లీ జీడిపి అనే కాన్సెప్ట్ గ్రూప్ 2 వరకు సరిపోతుంది. బట్ జీడిపికి సంబంధించినటువంటి ఈ డైనమిక్స్ గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అవ్వాలి. డైనమిక్స్ అంటే దాంట్లో మీరు ఎక్కువగా స్టాటిస్టిక్స్ డేటా గణాంకాలు ఇవేం గుర్తుపెట్టుకోగల. దీనికి సంబంధించి పాసిబిలిటీస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, అలాంటి విషయాలు మాత్రమే ఫోకస్ చేయాలి. ఇప్పుడు సపోజ్ చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ గురించి సైన్స్ అండ్ టెక్నాలజీలో క్వశ్చన్ అడగచ్చు. చంద్రయాన్ 3 సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? అంటే సక్సెస్ అయింది, కొంతమంది ఫెయిల్ అయింది అంటున్నారు, దీనివల్ల ఇంప్లికేషన్స్ ఏంటి అనే అంశం క్వశ్చన్ రావచ్చు. సో ఇట్లా మన డే టు డే రోజువారీగా మన సిలబస్కి రిలేటెడ్గా ఉండేటటువంటి అంశాలు, వాటికి సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూస్, వాటిని కనెక్ట్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలి తప్ప ఫోకస్ అనేది అన్నిటికీ ఈక్వల్గానే ఉండాలి. ఓకే, మీరు చెప్పినట్టు స్టాటిక్ పార్ట్ అండ్ ఆల్సో డైనమిక్స్ అంటే కరెంట్ అఫైర్స్ కలిపి చదవాలి అని చెప్తున్నారు. కానీ చాలామంది ఓకే ఈ సబ్జెక్ట్స్ అయిపోయాక నేను కరెంట్ అఫైర్స్కి వెళ్తాను అన్నట్టుగా ఉంటుంది ప్రిపరేషన్. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో కరెంట్ అఫైర్స్ అనేది ఒక ప్రత్యేక సబ్జెక్ట్ కాదు. కరెంట్ అఫైర్స్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అండ్ ఇంటిగ్రేటెడ్ టు ద రెగ్యులర్ స్టాటిక్ సబ్జెక్ట్ ఓన్లీ. సో there are current affairs in the polity, current affairs in the governance. ఇండియన్ సొసైటీ అనే దాంట్లో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు సపోజ్ ఇండియన్ సొసైటీ దాంట్లో కరెంట్ అఫైర్స్ ఏముంటాయి అన్నట్టుగా చాలామందికి వెటకారం ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఏముంటాయంటే ఇప్పుడు సపోజ్ 2023లో యూపీఎస్సీ ఇచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది కరెంట్ ఇష్యూస్ని యూపీఎస్సీ ఏ విధంగా ఇండియన్ సోషల్ స్ట్రక్చర్లో ఇన్కార్పొరేట్ చేస్తుంది అనేది. ఇప్పుడు సపోజ్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనేది సొసైటీలో వస్తున్నటువంటి ఒక కొత్త ట్రెండ్. దీని మీద 2023 మెయిన్స్లో ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, లివ్ ఇన్ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేది. రెండోది వై మోస్ట్ నెంబర్ ఆఫ్ సూసైడ్స్ ఆర్ కమిటెడ్ బై ద యంగ్ విమెన్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు 2023 యూపీఎస్సీ మెయిన్స్లో. ఇదేంటిది అంటే ఎక్కువ మంది యువతులు ఆత్మహత్యలకి కారణం ఏంటి అంటే ఆల్మోస్ట్ 41,000 మంది యంగ్ విమెన్ 2020-21లో ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి సంబంధించి 2021 నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో చెప్పినటువంటి స్టాటిస్టికల్ డేటా ఉంది. అంటే మనం ఆత్మహత్యలు అనేటటువంటి ఒక సోషల్ ఇష్యూని చదివేటప్పుడు దానికి సంబంధించిన ఎన్సీఆర్బీ రిపోర్ట్ చదువుతాం. ఆ ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఆధారంగా ఈ కరెంట్ డెవలప్మెంట్ అనేది ఉంది. అలాగే మరొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇచ్చారు. ఆ క్వశ్చన్ యొక్క సారాంశం ఏంటి అంటే తల్లులు ఈ మధ్యకాలంలో పిల్లల్ని హత్తుకొని పెంచే బదులు మొబైల్ ఫోన్ల ఆధారంగా పెంచుతున్నారు. మరి ఈ ట్రెండ్ని ఏ విధంగా చూస్తారు అని చెప్పి యూపీఎస్సీలో 2023లో ఇచ్చినటువంటి క్వశ్చన్. కాబట్టి కరెంట్ ఇష్యూ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ కాదు, మన సబ్జెక్టులో అంతర్భాగంగా ఇంటిగ్రేటెడ్గా ఉన్నట్టుగా పరిగణించాలి. దాన్ని జాగ్రఫీ చదువుతాం, జాగ్రఫీలో కొన్ని జాగ్రఫికల్ ఈవెంట్స్ చదువుతాం. సపోజ్ గ్లోబల్ వార్మింగ్ అనేది చదువుతాం. ఈ గ్లోబల్ వార్మింగ్లో భాగంగా ప్రపంచంలో వాతావరణం వేడెక్కుతుంది అండ్ లాస్ట్ 5 సంవత్సరాల్లో గ్లోబల్ వార్మింగ్ అనేది 1.5% డిగ్రీలు పెరిగిపోయినటువంటి పరిస్థితి. దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నాయి అనేది చదవాలి. ఇప్పుడు ఢిల్లీలో మిగతా రాష్ట్రాలతో మిగతా నగరాలతో పోల్చుకుంటే పొల్యూషన్ ఎక్కువ. దీని మీద క్వశ్చన్ అడిగారు, వై పొల్యూషన్ ఈజ్ మోర్ ఇన్ ఢిల్లీ అని చెప్పి జాగ్రఫీ రిలేటెడ్గా అడిగారు వెన్ కంపేర్ టు ద అదర్ సిటీస్ ఇన్ ద కంట్రీ. అంటే ఇది ఒక జాగ్రఫికల్ ఈవెంట్ పొల్యూషన్ అనేటటువంటి. దీన్ని ఈ జాగ్రఫికల్ ఈవెంట్ని సపరేట్గా మనం తర్వాత చదువుకుందామంటే టైం వేస్ట్. పొల్యూషన్ అనే కాన్సెప్ట్ చదివేటప్పుడే ఢిల్లీలో పొల్యూషన్ ఎందుకు ఉంది అనేటటువంటి అంశాన్ని చదవాలి. ఇది విస్తృతంగా న్యూస్ పేపర్లో వస్తుంది కాబట్టి. అలాగే ఇప్పుడు మనకి సైక్లోన్స్ వచ్చినప్పుడు పేర్లు పెడుతున్నారు. అండ్ 2019లో దీని మీద మెయిన్స్లో క్వశ్చన్ అడిగారు, వై సైక్లోన్స్ ఆర్ నేమ్డ్ అండ్ హౌ దే ఆర్ నేమ్డ్ అని చెప్పి. సైక్లోన్స్కి పేర్లు ఎందుకు పెడతారో, ఏ విధంగా ఆ పేర్లు పెట్టడం జరుగుతుంది. సో ఇది రొటీన్గా మనం చదివేది, న్యూస్ పేపర్లో చదివి వదిలేస్తుంటాం. కానీ దాన్ని కాన్సెప్చువలైజ్ చేసి సబ్జెక్ట్లో భాగంగా ఇచ్చారు. అదేవిధంగా ఇక పాలిటీ కూడా, పాలిటీలో అనేక రకాల అంశాలు, ప్రతి అంశానికి ఒక కరెంట్ డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ చదవాలి. కనుక స్టాటిక్ సబ్జెక్ట్ వేరు కాదు అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి వేరు కావు. రెండు ఇంటిగ్రేట్ చేసుకుని ప్రిపేర్ అయినప్పుడే, అంటే మనం న్యూస్ పేపర్ చదివేటప్పుడు కూడా ఆ హైలైట్స్ ఏవైతే ఉంటాయో
పేపర్లో ఉండేటటువంటి కీలకమైన సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో వాటిని ఆధారంగా చేసుకుని సబ్జెక్ట్ వైజ్గా నోట్స్ తయారు చేసుకోవాలి. మామూలుగా అయితే మనకి ఎక్కువ టైం ఉంటే ఆ పనులన్నీ చేయాలి, కానీ ఇప్పుడున్న తక్కువ టైంలో ఇటువంటి అన్నీ చేయలేం కనుక మనం రెడీమేడ్గా కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటాయో ఆ కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోతుంది. సో కాబట్టి ఏం చేయాలంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్గా కరెంట్ అఫైర్స్ రివిజన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే సార్. సో ఆల్రెడీ మీరు మెన్షన్ చేశారు పాలిటీలో ఇప్పుడు రీసెంట్గా జరిగిన అమెండ్మెంట్స్ కానీ రీసెంట్ కరెంట్ అఫైర్స్ గురించి ఒకసారి మెన్షన్ చేస్తారా? దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి స్టూడెంట్స్? దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి స్టూడెంట్స్? రీసెంట్ అమెండ్మెంట్స్ ఉంటాయి కదా, సో దాని గురించి చెప్తారు ఒకసారి. అంటే ఇప్పుడు సపోజ్ పాలిటీలో మనకి ఆర్టికల్ 370 ఉంది. 2023లో మన రాజ్యాంగానికి సంబంధించి వచ్చినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ చదవాలి. అది సబ్జెక్ట్ వైజ్గా చదువుకోవాలి. సబ్జెక్ట్ వైజ్గా అంటే టాపిక్ వైజ్గా. ఓకే. ఇప్పుడు ఆర్టికల్ 370కి సంబంధించి 2 అంశాలు ఉన్నాయి. ఒకటేమో సుప్రీంకోర్టు ఆర్టికల్ 370ని రద్దు చేయడం సరైనదే, రాజ్యాంగబద్ధమే అని చెప్పినటువంటి జడ్జిమెంట్ చదవాలి. అండ్ 2 జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పి 2023లో చేశారు, అది చదవాలి. సో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఆ 2 ఇంపార్టెంట్. ఆ తర్వాత ఎలక్షన్స్కి సంబంధించినటువంటి చదవాలి. అంటే ఎలక్షన్స్ విషయంలో ఒకటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్, అంటే 2023 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషనర్లను ఎలా అపాయింట్ చేయాలి అని చెప్పి ఇచ్చినటువంటి జడ్జిమెంట్. దానికి కంటిన్యూటీగా 2023 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ కమిషనర్ అపాయింట్మెంట్ యాక్ట్, అది కొత్త చట్టం చేశారు. ఆ చట్టానికి సంబంధించినటువంటి ప్రొవిజన్ చదవాలి. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి ఈ చట్టానికి ఏమైనా తేడాలు ఏంటో తెలుసుకోవాలి. తర్వాత ఎలక్షన్స్లోనే భాగంగా మనకి స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ అనే పాయింట్ మీద, సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేటటువంటి అంశం మీద చదవాలి. అంటే పార్లమెంటుకి, రాష్ట్ర శాసనసభలకి ఒకేసారి ఎన్నికలు ఎలా నిర్వహించడం అనేది. ఆ తర్వాత మరో అంశం, ఈ పార్లమెంటు చదివేటప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి చదవాలి. ఈ మహిళలకి 33% రిజర్వేషన్లు చట్టసభల్లో కల్పించడం జరిగింది. దాన్ని అమలు చేయడం అనేది ఇప్పట్లో జరగదు. దానికి 106 రాజ్యాంగ సవరణ చేశారు. అండ్ ఈ మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలు ఏంటి అని క్వశ్చన్ అడుగుతారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 1996 నుంచి న్యూస్లో ఉన్నటువంటి అంశం ఇది. సో ఈ అంశం గురించి గతంలో సపోజ్ 2008లో ఒక క్వశ్చన్ ఇచ్చారు, పాలిటిక్స్ ఆఫ్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు, 10 మార్కుల క్వశ్చన్. అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలోనే పాలిటిక్స్ ఆఫ్ ఉమెన్ రిజర్వేషన్ అనే పర్స్పెక్టివ్లోనే క్వశ్చన్ టెర్మినాలజీ కొంచెం మార్చి మహిళా రిజర్వేషన్ బిల్లు సాధ్యాసాధ్యాలేంటి అని అడగచ్చు. అంటే దీన్ని అమలు చేయడంలో ఉన్నటువంటి అవకాశాలేంటి అనే పర్స్పెక్టివ్లో క్వశ్చన్ అడగచ్చు మరోసారి. మరో రకంగా పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఇచ్చిన రిజర్వేషన్ల వలన, మహిళలకు ఇచ్చిన రిజర్వేషన్ వల్ల పెద్దగా సాధించింది ఏమీ లేదు, పార్లమెంట్లో ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అని చెప్పి లింక్ చేయొచ్చు. అంటే లోకల్ గవర్నమెంట్లో ఉమెన్ రిజర్వేషన్ని, పార్లమెంటు అసెంబ్లీలో ఉమెన్ రిజర్వేషన్ని లింక్ చేసి ఇంటిగ్రేటెడ్గా క్వశ్చన్ అడగచ్చు. సో అంటే ఈ స్టాండర్డ్లో గ్రూప్ 1లో అడుగుతారా అని చెప్పి చాలామంది, కొంతమంది తెలివైన వాళ్ళు అడుగుతుంటారు. అంటే ఇది యూపీఎస్సీ స్టాండర్డ్లో లేకపోతే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టాండర్డ్ అనే తేడా ఏమీ లేదు. యూపీఎస్సీ స్టాండర్డ్ క్వశ్చన్స్నే సుమారుగా 80% వరకు మనకి గ్రూప్ 1లో కూడా అడుగుతున్నారు. కాబట్టి స్టాండర్డ్స్ అవే ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఈ క్వశ్చన్స్ని, పాలిటీలో వచ్చే ఈ క్వశ్చన్స్ని నల్సార్ యూనివర్సిటీ వాళ్ళు రూపొందిస్తున్నారు. కనుక ఈ లీగల్ పర్స్పెక్టివ్ అనేది కూడా చాలా కీలకంగా మారుతుంది. సో ఈ ప్రిపరేషన్లో భాగంగా మీరు 2023లో పొలిటికల్, కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్స్ ఏవైతే వచ్చినాయో వాటన్నిటిని ఫోకస్ చేయాలన్నమాట. ఓకే సార్. సో ఎక్కువగా మనము స్టూడెంట్స్ కూడా డౌట్స్ ఉంటాయి కదా సార్. సో ఈ టైంలో అంటే ప్రిపరేషన్ ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు, మేజర్గా ఉన్న డౌట్స్ని ఎలా అడ్రస్ చేస్తారు మీరు? మేజర్ డౌట్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చే డౌట్ అసలు నోటిఫికేషన్ ఇస్తారా అని. అంటే ఎప్పుడు ఇస్తారు అనేది ఇంకోటి. అంటే గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పినటువంటి 6 రకాల ప్రామిసులు ఇది కూడా ఒకటి కనుక నోటిఫికేషన్ ఇవ్వడం అయితే గ్యారంటీ. అది కూడా ఎన్నికల మేనిఫెస్టో, అది ఈ కోడ్ వచ్చే లోపలనే ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే గణనీయంగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ప్రిపరేషన్ మొదలు పెట్టేసేయండి, రీస్టార్ట్ చేసేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో మీ స్టూడెంట్స్ చాలామంది ఫాలో అవుతుంటారు. ఎక్కువగా మీరు ఒక ఫన్ క్వశ్చన్ లాస్ట్లో, ఎక్కువగా మీరు మూవీ రిఫరెన్సెస్, మూవీ డైలాగ్స్ కూడా యూస్ చేసి టీచ్ చేస్తూ ఉంటారు, వీడియోస్లో కూడా చెప్తూ ఉంటారు. సో ఏంటి ఆ సీక్రెట్ ఏంటి అసలు?
సీక్రెట్ ఏంటంటే నేను సినిమా చూసేటప్పుడే అసలు మన సబ్జెక్ట్కి ఏమైనా కనెక్ట్ ఉంటుందా అన్నట్టుగా నా ఓరియంటేషన్ వెళ్తుంది. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ జై భీమ్ అనే సినిమా ఉంది, ఆ సినిమా మొత్తం రాజ్యాంగం గురించే ఉంటుంది కాబట్టి ఇక ఆటోమేటిక్గా కనెక్షన్ పెడుతుంది. ఓకే. ఇప్పుడు 12th ఫెయిల్ అనే సినిమా ఉంది, మన ఉద్యోగానికి సంబంధించింది ఆ సినిమా మొత్తం. అలాగే ఈ మధ్యన సినిమా డైరెక్టర్లు కూడా చాలామంది కాన్సెప్చువల్గా సినిమాలు తీస్తున్నారు. సో ఆ కాన్సెప్చువల్గా సినిమాలు తీయడం వల్ల మన చదివేటటువంటి ఏదో సబ్జెక్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఆ కనెక్టివిటీ కారణంగా అది వెంటనే మైండ్లో నాకు కనెక్ట్ అవుతుంది. అంటే నాకు సినిమాలు చూడడం ఎక్కువ అలవాటు. సో కాబట్టి నేను క్లాస్లో పాఠం చెప్పేటప్పుడు కూడా ఆటోమేటిక్గా ఆ సినిమా రిఫరెన్సెస్ వస్తుంటాయి అన్నమాట. ఓకే. సో స్టూడెంట్స్ కూడా ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు, దాని గురించి కమెంట్ చేస్తూ ఉంటారు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్ సార్. సో చూసారు కదా, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎలా రీస్టార్ట్ చేయాలి అని చెప్పేసి ప్రిపరేషన్ స్ట్రాటజీ కృష్ణ ప్రదీప్ గారు చెప్పడం జరిగింది. సో అది ఫాలో అయిపోయి ప్రిపరేషన్ అనేది చాలా పీస్ఫుల్గా చేయాలి అండ్ ఆల్సో మనము ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి కూడా సార్ చెప్పడం జరిగింది. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా.